అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ మీ అందరికీ తెలిసిపోయింది. ఎస్, ఇవాళ కార్తీక పౌర్ణమి. లైక్ మార్నింగ్ నాకు గుడికి వెళ్ళడం కుదరలేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వెళ్ళి 365 ఒత్తులు లేదా 1,00,000 ఒత్తులు ఇలా వెలిగించుకుంటూ వస్తూ ఉండే అనమాట. అండ్ శ్రీశైలంలో కూడా వెలిగించాం. లాస్ట్ టైం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు 1,00,00,000 ఒత్తులు కూడా అలా వెలిగించడం జరిగింది కార్తీక మాసంలో. సో ఈ కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తామా లేదా, కుదురుతుందా లేదా అన్నది చూడాలి, అందరి వీలుని బట్టి చూడాలి. ఇంతకీ శ్రీశైలంకి కార్తీక మాసంలో కుదురుతుందా లేదా అని చెప్పి. అయితే ఈ వీడియో చూస్తే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఇవాళ మా శివ మాలధారణ చేస్తున్నారు. అంటే దివాళీ తర్వాతే వేసుకుందాం అనుకున్నారు, కానీ ఇంకా ఇంట్లో హోమము పూజ అండ్ దాని తర్వాత వీక్ డేస్ అట్లా కుదరలేదు. సో ఇవాళ కార్తీక పౌర్ణమి మంచి రోజు అని చెప్పి చూసుకొని ఇవాళ మార్నింగ్ మాలధారణ చేశారనమాట. సో మార్నింగ్ శివ లేచి 4:00 ఏమో లేచి వెళ్ళారు. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా, అత్తయ్య బాగి వాళ్ళతో కలిసి శివుడి గుడికి వెళ్ళారు దీపం పెట్టుకుందామని చెప్పి. సో మొత్తం అందరి తరపున ఇంకా అత్తయ్య వెలిగించేశారు. అండ్ శివ కూడా ఎలాగో గుడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా 1,00,000 ఒత్తులు వెలిగించేస్తా అని చెప్పేసి అని అన్నారు. సో నాకు యాక్చువల్లీ నేను వెళ్ళడానికి రెడీగానే ఉన్నాను, కానీ ఆ టైంలో పిల్లలు ఇద్దరిని లేపి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ నేను స్నానం చేసి రెడీ అయ్యి అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు మేము 3 o'clockకి లేవాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఈ ఇయర్కి డ్రాప్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇంకా అప్పటికి గుడ్డు కొంచెం పెద్దగా అయిపోతాడు, హరిని కూడా ఇంకా అప్పటికి కొంచెం ఇంకా పెద్దగా అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇంట్లో ఎవరు వెళ్ళినా ఒకటే కాబట్టి మా అందరి తరపున అత్తయ్య శివ వెళ్ళారు కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడే ఇంట్లో పూజ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మా శివ మాలధారణ ఎలా జరిగింది అన్నది కూడా నేను రికార్డ్ చేయమని చెప్పాను, మీరు ఇక్కడ చూసేయచ్చు. తర్వాత ఎప్పుడైనా ముద్దు
ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప गुरुदक्षिणा याः पूर्वं तस्यानुग्रह कारिणी ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी శరణమయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి 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 చూసారు కదా, సక్సెస్ఫుల్గా అయితే మాలధారణ బాగా జరిగింది. ఎవ్రీ టైమ్ ఫిలిం నగర్ టెంపుల్కి వెళ్తారనమాట. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి. సో ఈసారి మాకు మణికొండలోనే ఒక టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళారు శివ. సో ఇవాళ నుంచి ఇంకా స్వామి అని మేము పిలవాలి. నైస్. అయితే మొత్తం సెటప్ చేసుకున్నారు. కింద మాకు సెల్లార్లో 1 BHKది ఉందన్నమాట. షాప్ ఉండేది. షాప్ మేము బయట నుంచి షిఫ్ట్ చేసేసాక దాన్ని ఇంకా సగము అటు ఇటుగా ఉంచేసి అత్తే మొత్తం కింద సెట్ చేయించారు 1 BHKది. అక్కడ సెటప్ చేసుకున్నారు మా స్వామి. మొత్తం దేవుడి పట్టము అండ్ ఆయన థింగ్స్ అవన్నీ అక్కడ పెట్టుకొని మంచిగా సెట్ చేసుకున్నారు. సో ఎవ్రీడే మార్నింగ్ మంచిగా పూజ, సాయంత్రం అక్కడే పూజ, అక్కడే తిని అక్కడే పడుకోవడం కాబట్టి ఆయన అక్కడే సెటప్ చేసుకున్నారు ఈ అయ్యప్ప మాల అయ్యే వరకు అనమాట. సో ఇంకా నేను హరిని గుడ్డు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా చూసుకోవాలి.
కానీ అయ్యప్ప మాల అన్నది అది ఒక బ్లెస్సింగ్ అని నేను ఫీల్ అవుతాను. శివ గత కొన్నేళ్లుగా వేసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు గుడ్డు వచ్చింది కాబట్టి ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి మళ్ళీ. సో ఇలా ఎంత కంటిన్యూ అవుతుందని చెప్పేసి, సో మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మేము మా ఫ్యామిలీ అంతా కూడా కోరుకుంటున్నాము. అండ్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ కార్తీక మాసం శుభాకాంక్షలు. సో ఈ మాసం అంతా కూడా మొత్తం మనకి ఇట్లా డివోషనల్గా ఉంటుంది కాబట్టి మా ఈ డివోషనల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. లైక్ ఇంకా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. లైక్ కార్తీక మాసం అంటేనే స్పెషల్, బట్ మాకు కొంచెం ఇంకా స్పెషల్ ఎందుకంటే మా శివ మాలధారణ చేశారు కాబట్టి. సో ఆయన శబరిమల వెళ్ళేంత వరకు మేము వీలైనన్ని గుళ్ళు, వీలైనన్ని పూజలు అన్నీ అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ మాతో పాటు మీ అందరికీ కూడా ఈక్వల్గా బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. సో అప్కమింగ్ ఏ వీడియోస్ వస్తాయో కూడా నాకు తెలీదు, బట్ స్టే ట్యూన్ ఫర్ నైస్ వ్లాగ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని పిక్స్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. లైక్ ఇవాళ నేను వెళ్ళలేకపోయాను గుడికి కాబట్టి ఆల్రెడీ లాస్ట్ ఇయర్, దానికి ముందు ఇయర్ వెళ్ళిన కొన్ని పిక్స్ ఉన్నాయి శ్రీశైలంలో వెలిగించుకునే అలా. సో అక్కడ ఆ పిక్స్ అన్ని కూడా నేను ఇక్కడ లాస్ట్లో ప్లే చేసేస్తాను, చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి. కొంచెం ముందుకు అక్కడికి వెళ్ళగానే కనిపిస్తుంది, చూసే వెళ్ళిపోదాం. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same. లాస్ట్ టైం లైవ్ దొరికిందిగా.